ఏంటి ఇక్కడ మొక్కజొన్న తోటలు, ఇక్కడ మొక్కజొన్న తోటలు, ఇక్కడ పాట శబ్దం వినపడుతుంది. ఏంటిది? చాలామంది రావచ్చని పని ఉంది. ఓహో, మామిడి చెట్టు కింద సేవకుల కూడిక ప్రతాపన్ గారు ఏర్పాటు చేశారు. ఇంకా జనం వస్తున్నారు. ఇంకా కొంతమంది టీ తాగుతూ టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడేమో వంట జరుగుతుంది. ఇదిగో చూడండి, ఇక్కడ వంట జరుగుతుంది. వీళ్ళందరూ టీ తాగి కాఫీ తాగాక టిఫిన్ చేసి కాఫీ తాగినా అక్కడికి వస్తారు. ఏమండి, అందరు రెడీయా? వస్తున్నారు కదా? అమ్మా, వంట రెడీ అవుతుందా? ఇంకెంతసేపులో అయిపోతుంది? అర్ధగంటలు అయిపోతుందా? చేపల ఫ్రై అన్నీ అయిపోవాలి. చికెన్ కర్రీ, చేపల ఫ్రై, చక్కెర పొగలు అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. మామిడి తోట, మొక్క తోట, పామాయిల్ తోట, మోకరించే మోకాలకి దేవుడు అన్యాయం చేయడు. ఇంకా సేవకులు రావాలి. అందరూ వెనక చూస్తే మొక్కజొన్న తోట, పైన మామిడి చెట్లు. అందరూ మోకాల మీద ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మోకరించే మోకాలకి దేవుడు అన్యాయం చేయడు. మోకరించే మోకాలకి దేవుడు అన్యాయం చేయడు. స్తోత్రం. హల్లెలూయా. ఓకే. యదా రాజు తదా ప్రజ, ఓ పాదిరి మాదిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, కవిత ఇప్పుడు చెప్తాను. ఆ కవిత చెప్తాం. చెప్పండి, సకాలు చెప్పండి. హలో హలో. నీ కులము నా కులము, మనది ఏ కులము? మనది కాకపోతే శ్రీకాకుళము. ఎన్నడి కాలమి ఏకాకులం. అంతా మన దేవుని సేవకులం, యాజకులం, దేవుని సేవల యువకులం, దేవుని సేవల సంజయరావు గారు వస్తాడు. సంజయరావు గారు చికెన్, ఫిష్ ఫ్రై, చక్కెర పొంగల్, సాంబారు, పెరుగు, థమ్స్అప్, వాటర్, చికెన్, ఫిష్, చక్కెర పొంగల్, పెరుగు, సాంబారు, పెరుగు. దేవుని కృపల పెరుగు, దేవుని వరకు పరుగు. పెరుగు బాగా తిను, దేవుని పనిలో పరుగు పెట్టు. పరుగు బాగుంది. నేను వాళ్ళని పంపించుండే నిజంగా నా సేవకులైతే వాళ్ళు జనాలను అందరు తిప్పి ఉంటారు. జనాలు తిప్పలన్నీ జరగలేదు. ఇప్పుడు చేప గాలిలో పడాలంటే ఏముండాలి? ఎర్ర ఉందా? ఎర్ర లేకపోతే ఎందుకు చేపలు వస్తుంది? ఎర్ర ఉంటేనే వస్తుంది. హలో హలో. నీవు నేను చేపలకి అయిపోవాలి, కరిగిపోవాలి, దొరుకుతారు. అందమైన ప్రసంగాలకు రారు. అందమైన ప్రసంగాలు అబ్బా అంటారు. అనండి, ఆహా అంటారు. అంతే అని ఏం మార్పు రాదు. అది రవి గుచ్చుకోదు. మంచి మెసేజ్ అందమైన మెసేజ్. యూట్యూబ్లో వేల కొలది మెసేజ్ అవుతుంది. సంఘం ఉన్నవాడు లేనివాడు ఆన్లైన్ జూమ్లో మాట్లాడుతూ సంఘాలను దోచుకుంటూ వాళ్ళని కాணிక తీసుకుంటున్నారు. జరుగుతుందా లేదా? వాళ్ళకి సంఘాలే లేవు. గుంటూరులో 3, అంగంలో 3, వరగల కొన్ని, ఖమ్మంలో కొన్ని, హైదరాబాద్లో కొందరు వెళ్తారు. రెగ్యులర్ అమలు చేస్తారు. వాళ్ళే మీకు బాగా చెప్పాలని కనుకొచ్చాను కదా. మీకు దేవుని ఇష్టమైతే పేరాపిస్తాయి. ఈ పరిచర్య వదలనట్టుగా మాకు ఈ పరిచర్య అమ్మించింది. వాళ్ళని సంగమా నీ వల్ల రక్షింపడ్డా? లేదు. నీ వల్ల బ్యాప్టిజం పొందాడా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి నేను పంపిన వాళ్ళైతే వాళ్ళ అన్ని జనులు పట్టుకున్న వాడే సేవకుడు.
ఇంకొక వార్తని నేను పంపితే వాడు నేను చెప్పింది జరిగితే వాడు నేను పంపిన సేవకుడు, లేకపోతే వాడు నన్ను పంపిన సేవకుడు కాదు. కష్టంగా ఉండేది అది. తర్వాత చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన సేవకుల మాట నెరవేర్చే దేవుడు, మన పక్షంలో ఉన్న దేవుడు. మీ ద్వారా కార్యం చేయాలంటే దేవుడు మీతో ఉంటేనే జరుగుతుంది. అందుకే యోహాను స్తోత్రం, దేవుడు నీతో ఉండకపోతే ఇలాంటి పని ఎవరు చెయ్యరు. దేవుడు మనతో ఉంటేనే కార్యం జరుగుతుంది. కానీ ఈ రోజు ఈ అద్భుతాలు జరగట్లా, అద్భుతాలు ఒప్పుకోట్లా. వాక్యమే దేవుడు నీ గుడారమును సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. నీ గుడారమును సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. అపాయమైన దేవుని మీరు సమీపించదయా,